అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రేపటి రోజు అనగా నవంబర్ 30 ధనుసు రాశి వారికి చాలా ప్రత్యేకమైన మరియు అద్భుతమైన రోజు. మీ జీవితంలో చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఒక ముఖ్యమైన పరిణామం, ఒక మంచి మార్పు, ఒక మంచి అవకాశం ఇవన్నీ మీ వైపు నడుస్తూ వస్తున్న రోజు ఇదే అని చెప్పాలి. థంబ్నెయిల్లో చూసినట్టుగానే జరగకూడనిది ఒకటి జరుగుతుంది. కానీ ఆ విషయం చెడు కాదు, ఇది మీకు మంచే చేస్తుంది. అదేంటో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక రేపటి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి అంటే, ఈరోజు ధనుస్సు రాశి వారు చేయబోయే చిన్న నిర్ణయం కూడా పెద్ద ఫలితాలు ఇస్తుంది. మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. మీ మాటకు విలువ ఉంటుంది. మీరు ముందుండి పనులను నడిపించే రోజు ఇదే. కొంతమందికి అనుకోకుండా వచ్చిన ఒక అవకాశం మీ దారిని మార్చుతుంది. అది కూడా చాలా పాజిటివ్గానే ఉంటుంది. ఇక రేపటి రోజు జరగకూడని జరగబోయేది ఏంటిది? ధనుసు రాశి వారు రేపటి రోజు ఒక చాలా ప్రత్యేకమైన జలక్ పొందబోతున్నారు. ఇది సాధారణం కాదు. ఇది మీ రాశికి చాలా కాలం తర్వాత వచ్చే డెస్టినీ మూమెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. మీరు ఎప్పటి నుంచో దాచిపెట్టిన ఒక కోరిక ఉంది. ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నారు, కానీ వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఒక పని మొదలు పెట్టాలనుకున్నారు, కానీ ధైర్యం రాలేదు. ఈ రేపటి రోజు ఆ కోరికను, ఆ ఆలోచనను, ఆ అవకాశాన్ని బయటకు తీసుకువచ్చే ఒక సంఘటన జరుగుతుంది. ముందుగా అది చిన్నగా, సాధారణంగా ప్రారంభమవుతుంది. కానీ దాని ప్రభావం మాత్రం చాలా భారీగా ఉంటుంది. అసలు ఏం జరుగుతుందంటే, అనుకోకుండా ఒక వ్యక్తి మీతో మాట్లాడడం జరుగుతుంది. ఆ వ్యక్తి ఒక మాట, ఒక సూచన లేదా ఒక ఫోన్ కాల్ మీ ఆలోచనలను పూర్తిగా మార్చేస్తుంది. మీరు ఇది ఎందుకు ఇప్పుడు వచ్చింది అని కూడా ఆశ్చర్యపోవడంలో సందేహము అస్సలే లేదు. ఇక ఇప్పటి వరకు ముందుకు వెళ్లకుండా ఆగిన ఒక పని మళ్ళీ చురుకుగా మారుతుంది. అది ఏంటి? ఒక ప్రాజెక్టే కానీ, ఒక అవకాశమో, దీర్ఘకాలం సైలెంట్గా ఉన్న విషయం అకస్మాత్తుగా మళ్ళీ ముందుకు వస్తుంది. ఇది మీకు కొత్త శక్తిని కూడా ఇస్తుంది. ఇక మీరు అసలు ఊహించని చోట నుండి ఒక సమాచారం కూడా వస్తుంది. అది స్నేహితుడు, సంబంధికుడు, ఉద్యోగ స్థలం, లేనిచో సోషల్ మీడియాలో కూడా ఒక చిన్న అప్డేట్. కానీ ఆ సమాచారం మీ జీవితం మీద పెద్ద ఎఫెక్ట్ కూడా చూపుతుంది. ఇక పథకం ప్రకారం జరగకూడనిది జరుగుతుంది, కానీ అదృష్టంగా కూడా మారుతుంది. అది మీరే అనుకుంటారు, ఇది ఎందుకు ఇలా జరిగింది, కానీ కొద్దిసేపటికి అర్థమవుతుంది, అరే ఇదే నాకు మంచిదే అయ్యింది అని అనుకుంటారు. అసలు అర్థం ఏంటి దీనికి? ఈరోజు మీ జీవితంలో ఒక తలుపు మూసుకుపోతుంది, కానీ అదే సమయంలో మరో తలుపు విప్పి తెరుచుకుంటుంది. ఇంతకాలం ఎదురు చూస్తున్న అదృష్టం, విజయానికి మార్గం ఇవాళ మొదలవుతుంది. గమనించాల్సిందైతే ఒక్కటేనండి, ఈ సంఘటన మొదట్లో చిన్న సమస్యల, చిన్న అయోమయంగా కనిపిస్తుంది. కానీ అది మీకు పెద్ద మార్గం చూపించడానికి వచ్చిన దైవ సంకేతం అని మనం అర్థం చేసుకోవాలి. ఇక చివరికి ఏమవుతుంది అంటే, మీ నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది. మీ దారిలో అడ్డుకున్న శక్తులు పక్కకు తప్పుతాయి. మీరు ముందుకు వెళ్ళడానికి అవసరమైన సహాయం కూడా లభిస్తుంది. ఇక మీ అదృష్టం ఇవాళ నుండి టర్న్ అవుతుంది. ఇది జరగకూడనిది జరుగుతున్న రోజు కాదు, ఇది జరగాల్సిన దాన్ని మీ విధి మీకు చూపిస్తున్న రోజు అనుకోవడమే మంచిది. ఇంకొన్ని విషయాల గురించి మాట్లాడుకుందామండి. అవే కెరీర్. అంటే ఉద్యోగంలో ఉన్నవారికి నవంబర్ 30వ తారీఖు మంచి శుభవార్త వచ్చే సూచనలు ఉన్నాయి. సుపీరియర్స్ మీ పనిని గమనించే రోజు. ఏదైనా కొత్త టాస్క్ వస్తే భయపడకుండా ముందుకు వెళ్ళండి. దాంతోనే మీకు పెద్ద గుర్తింపు కూడా వస్తుంది. జాబ్ కోసం చూస్తున్న వారికి ఒక కాల్ లేదా మెయిల్ వస్తుంది. ఇది చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న వారికి మంచి పురోగతి. ఇక ఆర్థిక పరంగా అయితే, ప్లాన్ చేసిన ఖర్చులు ఒక్కసారిగా మారవచ్చు, కానీ ఆ మార్పు మీకు మంచిదే అవుతుంది. కొంతమందికి ఈరోజు చిన్న మొత్తంలో డబ్బు రాక లేదా పాత బాకీలు క్లియర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు తొందరపడి మాత్రం తీసుకోకండి. ఇక కుటుంబంలో మాటల తేడాలు ఉంటే ఇవాళ క్లియర్ అయిపోతాయి. ఇవాళ అంటే నవంబర్ 30వ తారీఖు అవి క్లియర్ అయిపోతాయి. పార్ట్నర్కి మీరు చెప్పే చిన్న మాట కూడా వారికి చాలా ఆనందాన్ని ఇస్తుంది.
ప్రేమలో ఉన్నవారికి ఒక సర్ప్రైజ్ మెసేజ్ లేదా మీటింగ్ ఎదురు కావచ్చు. ఇక ఆరోగ్యపరంగా అయితే స్వల్ప అలసట ఉండవచ్చు. జీర్ణక్రియ, నీటి తాగుడు విషయంలో జాగ్రత్త. ధ్యానం, ప్రాణాయామం చేస్తే రోజు మొత్తం ఎనర్జీగా ఉంటారు. ఇక రేపటి రోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్య సుబ్రహ్మణ్య స్వామి లేదా శ్రీరాముని ధ్యానం చేయడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక చిన్నపాటి దాన ధర్మం చేయండి, ఒకరికి నీళ్లు ఇచ్చినా సరే. ఇక పసుపు రంగు వస్తువులు ఉపయోగిస్తే అదృష్టం మరింత పెరుగుతుంది. ఇక ధనుసు రాశి వారికి నవంబర్ 30 శుభసూచిక మీద శుభసూచికలా నిలుస్తుంది. ఏం వచ్చినా పాజిటివ్గా స్వీకరించండి. ఈరోజు జరిగే చిన్న మార్పే రాబోయే రోజుల్లో మీ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తుంది. మీ రాశి ఫలితాలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.